ఇప్పుడు మేము మొక్కజొన్న ఎరువు వేయడానికి వచ్చాము. ఎరువు వేస్తున్నాము. ఇగోండి మా జొన్న మొక్కలు చూడండి ఎలా ఉంది ఏంటనేది. వాటికి ఖచ్చితంగా ఇప్పుడు నెల రోజులు అవుతుంది అనమాట వేసి. తర్వాత ఇప్పుడు ఎరువు యూరియా డిఏపి వేస్తున్నాము. సో ఇది చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మేము ఉడిసాము, పిక్కలు తెచ్చి ఉడిసాము. ఒక ప్యాకెట్ 1600 రూపాయలు అనమాట. ఈ యొక్క మొక్కజొన్న గింజలు విత్తనము ఆ సీడ్ తెచ్చాము. మేము తెచ్చి ఇక్కడ ఒక 2 ఏకర్స్ వేస్తుంటాను నేను సుమారుగా పైగా. అయితే ఇవి చాలా గ్రోత్ బాగుంటుంది స్పీడ్గా. అయితే అక్కడ ఉండే గుడ్డిని కానీ లేదంటే పొలాన్ని కానీ వాటి అక్కడ ఉండే సారవంతాన్ని బట్టి గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇది నెల రోజులు అయింది, దగ్గర 28 రోజులు 29 రోజులు అవుతుంది. సో చాలా ఎక్కువ గ్రోత్ ఉంది. సో మరి అలాగా చూసి ఉండిపోతే కాదని చెప్పి ఎరువు వేస్తున్నాము. వేయటం వలన ఇంకా గ్రోత్ అవ్వచ్చేమో. దీనికి ఇంకా పిచికారీ మందులు వేయాలి. మొన్న వీటికి కలుపు మందులు కొట్టించినాక వీటి గ్రోత్ బాగా స్పీడ్ అయిపోయింది అనమాట. అందుకే మళ్ళీ లేదు ఇంకా గ్రోత్ ఎక్కువైపోయిందంటే ఎరువు వేయలేమని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాము. దీన్ని ఫస్ట్ టైం ఐటమ్. ఇంతకుముందు పత్తి వ్యవసాయం చేసాము ఈ యొక్క పొలాల్లో. బట్ ఇప్పుడు ఒక్కసారిగా ఇది మొక్కజొన్న వేయటం వల్ల చాలా వాటిలో ఉండే సారవంతమైన వాటన్నిటిని కూడా ఇందులో ప్రభావం చూపించినట్టుగా ఉంది. చాలా ఎక్కువ గ్రోత్ అయింది. కావాలంటే చూడండి వీటిని ఎంత హైగా గ్రోత్ ఉంది. సో ఇది చేసే విధానం, ఫస్ట్ ఎరువు వేసిన తర్వాత 20 డేస్ తర్వాత కలుపు పిచికారీ మందులు కొట్టాలి. అయినాక గుండెయ్యాలి. వేసిన తర్వాత వీటిలో ఏమాత్రమైన పురుగులు కానీ వీటి చూసి వాటిని కూడా పిచికారీ మందులు దొరుకుతాయి, వాటిని కూడా కొట్టాలి. ఇంకా అవి కొట్టలేదు మేము. ఎరువు వేసిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్లో మళ్ళీ అది కొడతాము. కొట్టేశాక ఇక వీటిని దగ్గర వర్షాలు పడితే దోమ పడవచ్చు. వీటి ఇక్కడుండే పంటని బట్టి బాగా దగ్గరయ్యి ఎక్కువ దగ్గరగా అయిపోయింది అనుకోండి, దోమ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు మందులు మళ్ళీ కొట్టాలి. సో ఏవైనా సరే నాకైతే ఒక టెక్నీషియన్ ఉన్నారు, ఆయనకి అడిగి ఏవైనా చేస్తానన్నమాట ఇవి. సో మీకు కూడా ఏవైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత వాటిని నాకు ఫోటోలో పెడితే దానికి తగ్గట్టుగా ఏం కొట్టాలి, తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. మంచి దిగుబడి వస్తుంది. చాలామంది వేశారనమాట గత ఏడాది. దాన్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాం అన్నమాట. ఇవి చాలా ఎక్సలెంట్గా ఉండి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండి ఇది చేయటం. నా పైరు చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ ఇందులో కూడా చాలా పురుగులు ఉన్నాయి, వాటిని కూడా తినేస్తున్నాయి అన్నమాట, బాగా తినేస్తున్నాయి. దానికి ఇంకా పిచికారీ మందులు చేయాలి. ఓకే, మీకు వాటి గురించి, నా పైరు గురించి, మొక్కజొన్న పైరు గురించి నాకు కామెంట్ చేయండి. తర్వాత లాస్ట్ వరకు చూడండి వీడియో, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీనికి నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను దీని మీద, దాన్ని కూడా మీకు పెడతాను. ఇక నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి. చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. నేను ఇంకా వీడియోస్ చేయాలని ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.